वज़ीर पंचायत राज देही तरक्की दयाकर राव ने कहा कि विनायक चतुर्थी के मौके पर हनमकुंडा शहर में वाक़ 1000 सुतून वाली मंदिर का दौरा करके खुसूसी पूजा में हिस्सा लिया। इस मौके पर मंदिर के ईओ और पंडितों की जानिब से उनका इस्तकबाल किया गया। बाद मीडिया से खिताब करते हुए उन्होंने कहा कि विनायक चतुर्थी का एहतराम करते हुए माहौल की हिफाजत करना सबकी जिम्मेदारी है। उन्होंने कहा कि माहौलियाती आलूदगी के तहफ़्फ़ुज़ के लिए विनायक मंडपों के मुंतज़िमीन को मिट्टी से बनी गणेश मूर्तियों की पूजा करना चाहिए। उन्होंने कहा कि अगर केमिकल से बनी गणेश मूर्तियों को तालाबों में विसर्जन किया जाए तो परिंदे और जानवर मर जाते हैं। इसके अलावा आवाम की सेहत भी मुतासिर हो सकती है। उन्होंने आवाम को माहौलियात के तहफ़्फ़ुज़ के लिए हर फर्द को मिट्टी की गणेश मूर्तियों की पूजा की ज़रूरत पर जोर दिया। వినాయక చవితి ఉత్సవాల లోపల పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు। ఈరోజు నేను కూడా మొదటి నుంచి కూడా నేను మీ అందరికీ కూడా తెలుసు, ఈ వేస్తంబాల గుడి లోపల నా ఆనవాయితీ నేను ఏదైనా బిజీ ప్రోగ్రామ్ వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో రాకపోవచ్చు, కానీ వరంగల్లో ఉన్న హైదరాబాద్ ఉన్నా నేను ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఈ పూజలో అటెండ్ కావటం నా ఆనవాయితీ। ఎందుకంటే ఒక వరంగల్ జిల్లాలో వేస్తంబాల గుడిలో ఫస్ట్ పూజ చేసిన తర్వాతనే 12 రోజు పూజ చేస్తే వరంగల్ పట్టణంలో వరంగల్ పూర్వ జిల్లా లోపల 12 తర్వాత మొదలుపెట్టడం జరుగుతుంది। ఆనవాయితీతోటే ఇక్కడ హాజరు కావటం జరిగింది। ముఖ్యంగా ఇది కాకతీయ రాజులు కట్టిన ఈ వేస్తంబాల గుడి శివాలయం। మనం ఏ టెంపుల్లో పోయినా, రామాయణం పోని ఏ టెంపుల్కి పోయినా కూడా మనం ఏ పూజ చేసినా, ఇంట్లో కూడా ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడికే పూజ చేస్తాం।